ఒక అడవిలో పెద్ద తుఫాన్ వచ్చింది. పెద్ద వాన పడుతుంది. పెద్ద గాలి వస్తుంది. ఆ అడవిలో ఉన్న జంతువులు భయపడి చెట్ల వెనకాల దాచుకున్నాయి. గుహల లోపలికి వెళ్ళిపోయినాయి. ఒక్కటి కూడా బయట తిరుగుతలేదు. కానీ ఆకాశంలో ఒక గద్ద ఎగురుతుంది. ఆ గద్దకి ఒక రెక్క బలంగా ఉంది, కానీ ఇంకో రెక్క బలంగా లేదు. ఆ తుఫాన్ నుంచి వచ్చే గాలి ఆ గద్దని తోసేలా చేస్తుంది. ఒక రెక్కతో బలంగా కొడుతున్నా ఇంకో రెక్కతో బలంగా కొట్టలేకపోతుంది. ఆ తుఫాన్ దాటి పైకి ఎగరడానికి చాలా కష్టపడింది, కానీ ఎక్కువ పైకి వెళ్ళలేకపోతుంది. కింద ఉన్న జంతువులు అది పడిపోతుందేమో అని దాక్కుని చూస్తున్నాయి, కానీ ఆ గద ఆగలేదు. ఈసారి ఆ తుఫాన్ నుంచి వచ్చే గాలి వాన ఏ డైరెక్షన్లో వస్తుందో అర్థం చేసుకుంది. బలంగా ఉన్న రెక్కని ఎప్పుడు కొట్టాలో, బలంగా లేని రెక్కను ఎప్పుడు యూజ్ చేయాలో అది అర్థం చేసుకుంది. కొంచెం సేపు తర్వాత అదే గద తుఫాన్ పైకి ఎగిరింది. ఒక ప్రశాంతమైన ఆకాశంని చూసింది. ప్రస్తుతానికి మన ఎస్ఆర్హెచ్ టీం కూడా అంతే. మ్యాచ్లో తుఫాన్ లాంటి ప్రెషర్ ఉన్నా, గాలి లాంటి ఆపోనెంట్స్ ఉన్నా, వానలాగా వికెట్స్ పడినా మనం ఆగొద్దు. దాక్కొని చూసే జంతువులు మన ఆపోనెంట్ టీం, ఎగిరే గద్ద మన ఎస్ఆర్హెచ్ టీం. బలమైన రెక్క మన బ్యాటింగ్, బలంగా లేని రెక్క మన బౌలింగ్. గెలవడానికి బలమైన రెక్క ఒకటి సరిపోదు, బలంగా లేని రెక్కను కూడా సరైన టైంలో యూజ్ చేయాలి. అప్పుడే ప్రశాంతమైన గెలుపుని చూస్తాం.